హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మీరు ఈ వీడియో ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో, వీడియోని పూర్తిగా చూడండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీరు కూడా కొత్త ఇల్లు సౌకర్యం అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో కనుకొచ్చినట్లయితే, సో, ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీపావళి నాటికి 3,00,000 గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకైతే అందించబోతుందనమాట. ఇందులో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చినటువంటి లబ్ధిదారులకు ఊరటనిచ్చే గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. సో, వారికే ఈ యొక్క ఇల్లు అనేటివి పూర్తి చేసి అయితే ఇవ్వబోతుందనమాట ప్రభుత్వము. దాదాపు 90% వరకు ఇల్లు శాంక్షన్ అయినటివి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద. సో, వాటన్నిటిని పూర్తి చేసి ఇస్తుందనమాట. అలానే రిమైనింగ్ 10% వచ్చేసి వివిధ రకాల పనులైతే ఉన్నాయన్నమాట అవి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి దీపావళి నాటికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, టోటల్‌గా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 6,00,000 గృహ నిర్మాణాలను ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇందులో భాగంగా మొదటి విడత కింద దీపావళి నాటికైతే 3,00,000 గృహ నిర్మాణాలను పూర్తి చేసి అయితే ఇవ్వబోతుంది. ఇక రిమైనింగ్ వచ్చేసి వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేసి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లో వీటికి సంబంధించి మాత్రమే గృహ నిర్మాణ పనులు, అదేవిధంగా అప్డేట్స్ అనేటివి వస్తూ ఉన్నాయన్నమాట. అంతేగాని కొత్త స్థలాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి 2 సెంట్ల స్థలం అనేది ఇస్తామని చెప్తోంది. సో, దానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన అయితే లేదు. ముందుగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చినటువంటి ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలనే ధ్యేయంతో అధికారులు కూడా ఈ యొక్క పనులను పూర్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి? సో, దానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి? సో, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అర్హతలు ఏంటి? ఈ వివరాలన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. సో, ఇక్కడ నుంచి వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? ఇంతవరకు ప్రస్తుతం జరుగుతున్నది వాస్తవమైనటువంటి నిజాలు మాత్రమే మీరు ఇప్పుడు తెలుసుకున్నారనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ నుంచి అందుతాయి మీకు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మీకు ఎలాంటి స్థలము అనేది ప్రభుత్వం ద్వారా వచ్చి ఉండడము, లేదా ప్రభుత్వం ద్వారా ఏదైనా ఇంటి నిర్మాణం చేసి సగంలో ఆపేసి ఉండడము, ఇలాంటివి జరిగి ఉండకూడదు. సో, మీకు ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకం ద్వారా అవకాశం అనేది రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతము 4,00,000 రూపాయలు అనే వార్తలు అనేటివి వస్తున్నాయన్నమాట. ఈ పథకం ద్వారా వస్తాయని చెప్పి. సో, ప్రస్తుతానికి 2,50,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వము కేంద్ర వాటా మరియు రాష్ట్ర వాటా కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒకేసారి అమౌంట్ అనేది విడుదల చేయడం లేదండి. వివిధ దశల్లో అయితే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుందన్నమాట. అయితే మనము వీటికి సంబంధించిన ఖర్చును ముందుగా మనం పెట్టుకుంటూ ఉంటే దానికి సంబంధించినటువంటి బిల్లులు అనేటివి పడుతూ ఉంటాయన్నమాట. సో, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ముఖ్యంగా మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అయితే ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి. ప్రస్తుతము ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి అప్లై చేస్తున్నారా లేదా అనేది. సో, అప్లై చేస్తున్నారు అంటేనే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేటివి తీసుకొని వెళ్ళండి అనమాట. సో, అయితే ఇక్కడ చూసుకోవచ్చు, లబ్ధిదారుల వివరాలతో పూర్తి చేసినటువంటి 4B అప్లికేషన్ ఇది మీకు సచివాలయంలోనే ఇస్తారనమాట. ఈ 4B అప్లికేషన్ అనేది పూర్తిగా నింపి మీరు సచివాలయంలో ఇవ్వాలి. సో, నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు లబ్ధిదారుని మరియు భర్త, భార్య, పిల్లల యొక్క ఆధార్ జెరాక్స్‌లు అనేటివి కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. అదేవిధంగా స్థల ధృవీకరణ పత్రాలు జెరాక్సు అనేది ఇవ్వాలన్నమాట. అంటే మీకు స్థలం ఎక్కడుంది? సో, దానికి సంబంధించినటువంటి వివరాలు. ఒకవేళ మీకు స్థలం గనక ఉండినట్లయితే. ఒకవేళ స్థలం లేకపోతే మీరు గవర్నమెంట్ తరపున ఇప్పుడు ప్రెజెంట్ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వము 2 సెంట్లు, 3 సెంట్ల స్థలం ఇస్తుంది గదా! సో, దాన్ని చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క 2 సెంట్లు, 3 సెంట్ల స్థలం అనేది ఇచ్చినప్పుడు మీరు ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లై చేసుకుంటే కేంద్ర వాటా మరియు రాష్ట్ర వాటా ద్వారా అయితే మీ యొక్క ఇంటిని పూర్తి చేసుకోగలరు. ఓకేనా? సో, అయితే స్థల ధృవీకరణ పత్రాలు జెరాక్స్ అనేది పెట్టాలి మీకు స్థలం ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రం. ఖచ్చితంగా 3,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే, సంవత్సర ఆదాయము 3,00,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీకు
ఈ యొక్క ఇల్లు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి. రేషన్ కార్డ్ కూడా యాడ్ చేయాలి. తర్వాత లబ్ధిదారుని బ్యాంక్ పాస్‌బుక్ అనేది ఖచ్చితంగా అవసరమవుతుందండి. అదేవిధంగా లబ్ధిదారుని యొక్క సంతకం అనేది అవసరమవుతుందనమాట. మరియు భార్య, భర్తలు, పిల్లలతో కలిపి ఉన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు అటాచ్ చేసి ఇవ్వాలనమాట అప్లికేషన్‌తో పాటు. అలానే ఫోన్ నంబర్ కూడా ఆధార్‌తో లింక్ అయి ఉన్నది తప్పనిసరిగా ఇవ్వాలి. సో, ఒకసారి ఇక్కడ చూడండి, ఒక చిన్న నోట్ అయితే ఉందనమాట. ఈ పై జెరాక్స్‌లన్నీ మీ స్థానిక గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ వారికి అందిస్తే వాళ్ళు నిర్ణీత సమయంలో మీకు హౌసింగ్ శాంక్షన్ కొరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయబడుతుంది. సో, కాబట్టి అప్లికేషన్ పెట్టి శాంక్షన్ ఇచ్చేంత వరకు మీ యొక్క స్థలం ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి కట్టడాలు చేయకూడదని జెప్పి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారు. సో, ప్రభుత్వం ఎప్పుడైతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద సో, ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి స్వీకరిస్తుందో అప్పుడు మీ యొక్క అప్లికేషన్‌ని ప్రొసీడ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో, కాబట్టి ఈ విధంగానే మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఈ తగిన డాక్యుమెంట్స్‌తోనే మీరు దరఖాస్తులనేటివి చేసుకునేదానికి సో, గ్రామ వార్డు సచివాలయంలోనే అవకాశం అనేది ఉందన్నమాట. సో, ప్రెజెంట్ వచ్చేసి సో, ప్రభుత్వము ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్ అయినటువంటి ఇళ్లనన్నిటిని కూడా పూర్తి చేసేసిన తర్వాతనే సో, మొదటిగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకొని ఇళ్ల స్థలాలను కేటాయించబడుతుంది. సో, ఈ యొక్క ఇళ్ల స్థలాలు వచ్చిన తర్వాతనే మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ 2.0 పథకం కింద అర్బన్‌లో మరియు రూరల్‌లో వచ్చేసి అప్లై చేసుకునేదానికి అవకాశం కూడా ఇస్తుంది. సో, ఇవన్నీ కూడా మనకు వచ్చే సంవత్సరంలో జరగవచ్చనమాట. అది కూడా జూన్ తర్వాతనే జరగవచ్చు అని సో, నేను స్పష్టంగా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఫైనల్‌గా మీకు అమౌంట్ అనేది ఏ విధంగా విడుదలవుతుందంటే 5 స్టేజెస్‌లో మీకు అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ అసిస్టెంట్ గారు సో, భువన్ యాప్‌లో నమోదు చేస్తారనమాట అవన్నీ కూడా. సో, ముందుగా మీ ఖాళీ స్థలంలో ఇంటి ప్లాన్ మార్కింగ్ వేసిన తర్వాత అంటే ముగ్గు పోసుకుంటారు గదా! సో, అది వేసిన తర్వాత ఒక అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట. బేస్‌మెంట్ వేసిన తర్వాత ఒక అమౌంటు, స్లాబ్ ఎత్తు గోడలు 4 వైపులా కట్టిన తర్వాత అప్పుడొక అమౌంటు, స్లాబ్ వేసిన తర్వాత ఒక అమౌంటు, సో, ప్లాస్టరింగ్‌తో ఇల్లు పూర్తి చేసిన తర్వాత ఒక అమౌంట్. ఇలా 5 ఫేజెస్‌లో మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో, ప్రస్తుతం రూ. 2,50,000 అంటున్నారు కాబట్టి ప్రతి దశలో కూడా రూ. 50,000 లెక్కన మీకు 5 దశల్లో రూ. 2,50,000 రాష్ట్ర వాటా మరియు కేంద్ర వాటా ఈ 2 కూడా కలగలుపుకొని సో, రావడం జరుగుతుందనమాట. సో, కాబట్టి సో, మనకు వచ్చే సంవత్సరం అయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఎన్టీఆర్ హౌసింగ్ కన్‌స్ట్రక్షన్స్ అనేటివి జరుగుతాయన్నమాట. సో, కాబట్టి ముందుగా ఇళ్ల స్థలాల కేటాయింపులనేటివి జరుగుతాయి. ఆ వచ్చిన వాటిల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం 2.0కి లింక్ చేస్తారనమాట. అప్పుడు ఇంటి నిర్మాణాలు సో, రాష్ట్ర వాటా, కేంద్ర వాటా ఈ 2 కలగలుపుకొనైతే జరుగుతాయి. సో, కాబట్టి ఇది నేను ప్రస్తుతం మీ కొరకు సేకరించినటువంటి పూర్తి సమాచారం ఇళ్ళకు సంబంధించి. సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఉండినట్లయితే ఒకసారి తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ అండి. సో, ఎందుకంటే నేను ఏదైనా వీడియో చేసినప్పుడు చాలామంది కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇలానే మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ముందు రోజుల్లో మరికొన్ని అప్డేట్స్ మీ కొరకు తీసుకువస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.